బంగారు మళ్ళీ 1,00,000 పైనే దాటింది. 24 క్యారెట్లు 1,03,000. పేదవాడు 10 గ్రాములు 1,03,000 పెట్టి కొనగలడా? ఓ మై డియర్ ప్రపంచ నాయకులారా, ప్రజాసేవకులారా, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఒరే దద్దమ్మనా కొడుకులారా, మీరు పరమ దరిద్రులు, పరమ నీచులు, పరమ నికృష్టులు. ఈ ప్రపంచంలో ఇప్పుడు పరిపాలించే ఎవరైతే ఉన్నారో, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళందరినీ తీసుకుపోయి నా కొడుకులను జైల్లో పెట్టి అప్పుడు కానీ బుద్ధి రాదు. బంగారము ఆడవాళ్లకు ఇండియాలో అదొక అలంకరణ కాబట్టి వాళ్ళకు ఒక సంతోషం, ఆనందం. మెడలో ఆభరణాలు వేసుకుంటే వాళ్ళకి ఎక్కడ లేని మానసిక ఉల్లాసం, సంతోషం, ఆనందం. అది ఎప్పుడో వెళ్ళిపోయింది. పాపం ఏం చేస్తారు? వాళ్ళ కర్మ, మన కర్మ, వీళ్ళ కర్మ, వాళ్ళ కర్మ, అందరి కర్మ అనుకుంటుండ్రు వాళ్ళు. కర్మ కాదు. ఇదంతా సామ్రాజ్యవాదులు చేస్తున్నారు, దోపిడీదారులు చేస్తున్నారు, వాళ్ళకు తొత్తులైన నాయకులు చేస్తున్నారు. పాటాపాటి కోటేసి అధికారం ఇవ్వండి. బంగారాన్ని తులం 10,000కి తీసుకొస్తా, 10,000కి తీసుకొచ్చి అమ్మిపోతే చూపిస్తాను ఆ తడాకేంటో. ఎందుకు పెరుగుతుంది అయ్యా? పెరగడానికి వీల్లేదు. అందరు తీసుకుపోయి దాని మీద పెట్టుబడి పెడితే అది ఎందుకు పెరగదు? కాబట్టి దాని మీద పెట్టనివ్వం, ఫిక్స్ చేస్తాం, రూల్స్ పెడతాం. ఇష్టమైనట్టు పెట్టడానికి వీల్లేదని కండిషన్ పెడతాం. భారతదేశంలో మాత్రం 10,000కు తులం అమ్మేటట్టు చూస్తాం. ఎందుకంటే ఇక్కడ లేడీసు ప్రతిదానికి బంగారం మీద, ఇది హిందూ అన్నారు. హిందువుకు ఏంది? హిందూ లేడీకి మెయిన్ బంగారం. పేదలకు బంగారం ఉందా? తెలంగాణలో చూడండి, జీవితాంతం నల్ల పూసల దండ, రోల్డ్ గోల్డ్, పసుపు తాడు. ఆ పసుపు తాడు రంగు పోతే మళ్ళా పసుపు తాడు, రోల్డ్ గోల్డ్ పోతే మళ్ళా రోల్డ్ గోల్డ్, ఆ నల్ల దారం లేకపోతే మళ్ళా నల్ల దారం. తుని అమ్మ ఏం పాలకురా బాయ్ మీరు. రేవంత్ రెడ్డికి బుర్ర లేదు, నరేంద్ర మోడీకి అంతకంటే బుర్ర లేదు, ట్రంప్ గాడికి అంతకంటే బుర్ర లేదు. అంత బుర్రలేని నా కొడుకులు, స్వార్థపరులు, కన్నింగ్ ఫెలోలు మినిస్టర్లు అయిపోయి, ప్రధానమంత్రులు అయ్యి, ముఖ్యమంత్రులు అయ్యి ప్రజలను నానా అవస్థలు పెడుతున్నారు. చెప్పేదానికి చేసేదానికి సంబంధమే లేదు. దొంగ నాయాలు. అందుకే పేదల పార్టీ మాది, పాటా పార్టీ. కాబట్టి మాకు ఓటేసి అధికారం ఇస్తే మేము తప్పకుండా బంగారాన్ని 10,000కు తులం ఇచ్చేటట్టు, మిగతాది అవసరమైతే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ ఏర్పాటు చేస్తామయ్యా. దమ్మున్నోళ్ళం. పాటాపాటికి ఓటేసి అధికారం ఇవ్వండి.